అందరికీ నమస్కారం. ఈరోజు మనం శిలువపైన యేసుక్రీస్తు పలికిన మూడవ మాట కోసం పూర్తిగా చర్చిద్దాం. శిలువపై క్రీస్తు బాధ్యత. నేడు నీ బాధ్యత నెరవేరుస్తావా? ఆ రోజు చరిత్ర గతిని మార్చేసిన శుక్రవారం కల్వరి కొండమీద శిలువ నుండి 7 మాటలు వినిపించాయి. వాటిలో ఒకటి, ఆ మాట చాలా ప్రత్యేకం. వర్ణించలేని బాధలో కూడా చెక్కుచెదరని ప్రేమకు, మరణమంచున ఉండి కూడా మర్చిపోని ఒక బాధ్యతకు నిలువుటడ్డంలా నిలుస్తుంది. రండి, ఆ మాట గురించి మనం ఈరోజు లోతుగా తెలుసుకుందాం. నిజానికి శిలువమీద పలికిన ప్రతి మాట మానవజాతి రక్షణ గురించే. కాని ఈ ఒక్క మాట మాత్రం చాలా భిన్నం. ఇదొక కుమారుడికి తన కన్నతల్లిపై ఉన్న ప్రేమకు సంబంధించినది. వాళ్ల మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి ఒక శాశ్వతమైన సాక్ష్యం. చూడండి, ఆ మాటలో ప్రేమ ఉంది, బాధ్యత ఉంది, అంతకు మించి చెప్పలేని బాధలో ఒక చిన్న ఓదార్పు ఉంది. సరే, ఇంతకీ ఏంటా మూడవ మాట? ఆ మాటలు ఏ సందర్భంలో పలికారో మనమిప్పుడు చూద్దాం. ఆ మాటలు ఇవి. ఒకసారి ఆలోచించండి, తనను తాను మొత్తం లోకం యొక్క పాపాల కోసం బలిగా అర్పించుకుంటున్న ఆ క్షణమది. అప్పుడు కూడా యేసుప్రభు తన దృష్టిని కింద నిలబడి ఉన్న ఇద్దరిమీద పెట్టారు. ఒకరు తన తల్లి మరియమ్మ, మరొకరు తన ప్రియ శిష్యుడైన యోహాను. ఇది కేవలం ఒక పలకరింపు కాదు. ఇదొక పవిత్రమైన బాధ్యతను అప్పగించడం, ఒక బంధాన్ని భవిష్యత్ కోసం భద్రపరచడం. మనస్సుల్ని కదిలించే ఈ సంఘటన గురించి యోహాను సువార్తలో చాలా స్పష్టంగా రాసుంది. ఈ వచనాల్లో ఆ క్షణం యొక్క తీవ్రత, ఆ మాటల వెనుకున్న ప్రేమ ఎంత లోతైనదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్క క్షణం మనం ఆ శిలువ దగ్గరికి వెళ్దాం. అక్కడ నిలబడి ఉన్న ఆ తల్లి స్థానంలో మనల్ని మనం ఊహించుకుందాం. తన కన్న కొడుకు చివరి క్షణాల్ని కళ్ళారా చూస్తున్న మరియమ్మ గుండె చప్పుడుని మనస్సుతో వినే ప్రయత్నం చేద్దాం. ఆ దృశ్యం అస్సలు ఊహించడానికే భయంగా ఉందిగదా. తను ప్రాణం పోసి పెంచి పెద్ద చేసిన కొడుకు ఒళ్లంతా రక్తంతో, చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడి శిలువమీద వేలాడుతున్నాడు. ప్రతి శ్వాస కోసం ఎలా పోరాడుతున్నాడో కళ్లముందే కనిపిస్తోంది. అది చూస్తున్న కన్నతల్లి గుండె ఏమైపోయుంటుంది? ఆ బాధను మాటల్లో ఎలా చెప్పగలం? అది అసాధ్యం. అసలు విషయమేంటంటే, ఈ వేదన ఆ క్షణంలో అప్పటికప్పుడు పుట్టింది కాదు. నిజానికి ఈ శోకం గురించి ఎప్పుడో ప్రవచించబడింది. యేసు ఇంకా పసిబాలుడుగా ఉన్నప్పుడు దేవాలయంలో సుమయోను అనే ఒక భక్తుడు మరియమ్మతో ఈ మాటలు చెప్పాడు. ఆ రోజు ప్రవచనంలో చెప్పిన ఆ ఖడ్గమే ఆమె హృదయాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఈ ప్రవచనం మనకు లూకా సువార్తలో కనిపిస్తోంది. కొడుకు పడే శ్రమలు తల్లి గుండెని ఎంతలా గాయపరిస్తాయో ఈ వాక్యం ముందుగానే చెప్పేసింది. అయితే ఇక్కడే మనందర్నీ ఆశ్చర్యపరిచే విషయమొకటుంది. ఆలోచించండి, శిలువమీద ఆయన పడుతున్న బాధ మామూలుది కాదు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అది అనంతమైన వేదన. మరి అలాంటి స్థితిలో ఆయన ఆలోచన దేనిమీదుంది? తన నొప్పి గురించా? అస్సలు కాదు. ఆ భరించలేని నొప్పిలో కూడా ఆయన ఆలోచనలన్నీ తన తల్లి గురించే. మరణానికి చేరువలో ఉండి కూడా ఒక కొడుకు తన బాధ్యతను ఎలా నెరవేర్చాడో చెప్పడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఒక్కసారి ఊహించండి, అక్కడ ఊపిరి తీసుకోవడమే ఒక నరకం. ప్రతి మాట మాట్లాడాలంటే మేకుల మీదున్న తన శరీరాన్ని పైకి లేపుకోవాలి. అంతటి క్షోభలో కూడా ఆయన మనసుని తొలిచేస్తున్న ఆలోచన ఒక్కటే, నేను వెళ్ళిపోయాక నా తల్లి ఒంటరైపోతుంది, ఆమెను ఎవరు చూసుకుంటారు అనే బాధ. అందుకే తన చివరి శ్వాసల్లో ఆయన ఒక గొప్ప ఏర్పాటు చేశారు. తను ఎంతగానో ప్రేమించిన శిష్యుడు యోహాను వైపు చూశారు. తన తల్లి బాధ్యతను అతనికి ఒక పవిత్రమైన వారసత్వంగా అప్పగించారు. ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పడం ద్వారా ఆమెకు యోహానును కొడుకుగా ఇచ్చారు. ఆమె భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారు. అయితే ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన ఏర్పాటు మాత్రమే కాదు. ఈ ఒక్క చర్య ద్వారా యేసుప్రభూ ఒక దైవికమైన ఆజ్ఞ ఎంత ముఖ్యమైనదో ఈ లోకానికి చాటి చెప్పారు. దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలున్నాయి కదా, అందులో 5వది తల్లిదండ్రులను సన్మానించమని చెబుతుంది. ఇది కేవలం ఒక రూల్ కాదు, అదొక దైవికమైన శాసనం. యేసుప్రభు తన జీవితాంతం ఈ ఆజ్ఞను పాటించారు. అంతేకాదు, చివరికి తన మరణంలో కూడా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి చూపించారు. ఈ చాలా ముఖ్యమైన ఆజ్ఞ నిర్గమకాండములో మనకు స్పష్టముగా కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనలో ఇది ఒక కీలకమైన భాగం. చూశారా,
శిలువ మీద ఆయన చేసిన ఈ పని ద్వారా మనందరికీ ఒక చెరిగిపోని మాదిరిని చూపించారు. అదేంటంటే తల్లిదండ్రులను ప్రేమించడం, వాళ్లను గౌరవించడం, వాళ్ల బాగోగులు చూసుకోవడం ఎంత పెద్ద బాధ్యతో ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యత దేవుడి దృష్టిలో ఎంత విలువైందో తన చివరి క్షణాల్లో రుజువు చేశారు. కాబట్టి ఈ సంఘటన మనందరినీ ఆలోచింపజేయాలి. అంత కష్టకాలంలో, ఆ భరించలేని బాధలో కూడా ఆయన చూపిన త్యాగపూరితమైన ప్రేమ మనల్ని కన్నవాళ్ల పట్ల మనకున్న బాధ్యతలను ఎంత బలంగా గుర్తుచేస్తోంది. ఈ పవిత్రమైన మాదిరి మన జీవితాలని ఎలా మార్చాలి? ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మన కుటుంబం, మన బాధ్యత, ఇంకా వయస్సు పైబడిన మన తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యం గురించి. పదండి, ఈ లోతైన విశ్లేషణలోకి కలిసి ప్రయాణిద్దాం. ఈ ప్రశ్న వినగానే మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది కదండి. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇది మనల్ని మనం అద్దంలో చూసుకునేలా చేసే ఒక నిజం. దీనికి సమాధానం ఎక్కడో వెతకక్కర్లేదు, మన హృదయాల్లోనే, మనం నమ్మే విలువల్లోనే దాగి ఉంది. సరే, మరి ముందుగా మన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ రోజుల్లో సమాజంలో వృద్ధుల పట్ల మన ఆలోచనా ధోరణి ఎలా మారిపోతోందో గమనిద్దాం. ఆలోచిస్తేనే చాలా బాధగా అనిపిస్తోంది కదండి. మనల్ని కంటికి రెప్పలా కాపాడి, మన ఎదుగుదలనే తమ జీవితంగా భావించిన తల్లిదండ్రులు వాళ్ళకి వయసైపోయి, శక్తి తగ్గిపోగానే భారంగా మారిపోతున్నారా? మన ఇంట్లో మనతో పాటు ఉంచుకోటానికి బదులు వాళ్ళని వృద్ధాశ్రమాల్లో వదిలేయడమనేది ఎంతవరకు సరైనది? ఇక్కడ కనిపిస్తున్న ఈ తేడా చూడండి, మనసుని కలిచివేస్తుంది. మనం చిన్నప్పుడు అడుగులు వెయ్యలేనప్పుడు వాళ్లు మన చేయి పట్టుకుని నడిపించారు. మనకి మాటలు రానప్పుడు మన ఏడుపు వెనుకున్న ఆకలిని అర్థం చేసుకున్నారు. మరిప్పుడు వాళ్లకి చేతకానప్పుడు, వాళ్ల గొంతులో వణుకు వస్తున్నప్పుడు మనం వాళ్లనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? సరే, సమాజంలో ఉన్న ఈ పరిస్థితిని చూసాం కదా. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నంగా ఒక దైవికమైన మాదిరిని చూద్దాం. అసలైన ప్రేమకి, బాధ్యతకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒక అద్భుతమైన ఉదాహరణను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ మనసులో ఊహించుకోటానికి ప్రయత్నించండి. శరీరం నొప్పితో వెలవెలలాడుతోంది, ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి భయంకరమైన వేదనలో కూడా ఆయన తన గురించి ఆలోచించలేదు. ఆయన చివరి ఆలోచన, చివరి తపన అంతా తన తల్లి గురించే. తాను వెళ్ళిపోయాక ఆమె ఒంటరి అయిపోకూడదని, ఆమెకొక్క ఇల్లు, ఒక తోడు ఉండాలని పరితపించారు. తన బాధ కంటే కూడా అమ్మ సంరక్షణకే ఆయన పెద్ద పీట వేశారు. ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన నిజం. మన తల్లిదండ్రులు మన నుంచి ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కోరుకోరు. వాళ్లు కోరుకునేది ఒకటే, మన సమయం, మన ప్రేమ. వాళ్ల చివరి రోజులలో మనం వాళ్లతో గడిపే కొద్ది క్షణాలే వాళ్లకి కొండంత బలం. మన సాంగత్యమే మనం వాళ్లకివ్వగల అతిపెద్ద ఆస్తి. ఈ బాధ్యత కేవలం ఒక నైతిక బాధ్యత మాత్రమే కాదండి, దీని వెనుక చాలా స్పష్టమైన దైవిక ఆదేశం కూడా ఉంది. దేవుని వాక్యం ఈ విషయంలో మనకు ఏం నిర్దేశిస్తోందో ఇప్పుడు చూద్దాం. మరి తల్లిదండ్రులను గౌరవించడం గురించి, వాళ్లని వృద్ధాప్యంలో చూసుకోవడం గురించి పవిత్ర గ్రంథం మనకు ఎలాంటి మార్గాన్ని చూపిస్తోంది? చూడండి, ఈ వాక్యం ఎంత సూటిగా స్పష్టంగా ఉందో. సామెతల గ్రంథములో దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇక్కడ నిర్లక్ష్యమంటే వాళ్ళని చూడకుండా వదిలేయడమే కాదు, వాళ్ల మాటల్ని పట్టించుకోకపోవడం, వాళ్ల ఉనికిని గౌరవించుకపోవడం కూడా నిర్లక్ష్యమే. వాళ్లకి వయసు మీద పడింది కదా అని అగౌరవపరచవద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆచరణలో చూపించిన ఆదర్శం చూడండి. యేసు ఆ మాట చెప్పడమే ఆలస్యం. శిష్యుడైన యోహాను వెంటనే ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, సంకోచించలేదు. గురువు చెప్పిన మాటను వెంటనే ఆచరణలో పెట్టాడు. రక్త సంబంధం లేకపోయినా గురువు తల్లిని తన తల్లిలా భావించి ఇంటికి తీసుకెళ్లాడు. మనం గుడికి వెళ్లి గంటల తరబడి ప్రార్థనలు చెయ్యొచ్చు, పెద్ద పెద్ద కానుకలు సమర్పించొచ్చు. కాని ఇంట్లో ఉన్న దైవస్వరూపులైన తల్లిదండ్రులను చూసుకోకపోతే ఆ భక్తికి అర్థముంటుందా? నిజమైన భక్తి మన ఇంట్లోనుంచే మొదలవుతుంది. మనల్ని కన్నవారిని ప్రేమగా చూసుకోవడంలోనే అది సంపూర్ణమవుతుంది. ఇప్పటిదాకా మన కర్తవ్యం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని మనం ప్రేమతో నెరవేరిస్తే మనకు లభించే ప్రతిఫలమేంటో, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇది కేవలం బాధ్యత మాత్రమే కాదు, మన జీవితానికి ఒక వరం కూడా. చూడండి, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఎంత అద్భుతంగా ఉందో.
మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తే అది నేరుగా మనల్ని సృష్టించిన దేవుడిని గౌరవించడమే అవుతుంది. అలా చేసినప్పుడు వారి హృదయంలోంచి వచ్చే ప్రతి దీవెన మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా మనల్ని కాపాడే ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం, గుర్తుంది కదా? వృద్ధాప్యంలో తల్లిదండ్రులు భారమా అని. ఇప్పుడు మనందరికీ సమాధానం స్పష్టంగా తెలుసు. వాళ్ళు అస్సలు భారం కాదు. వాళ్ళు మనకు దొరికిన వరం, మన విజయాలకు పునాది. వాళ్ళు మనతో ఉన్నంతకాలం వాళ్ళని మన ప్రేమ నీడలో భద్రంగా చూసుకోవడమే మనం వాళ్ళకివ్వగల అతి గొప్ప బహుమతి. అదే దేవుడికి మనం చెల్లించే నిజమైన కృతజ్ఞత. బైబిల్ వాక్యాన్ని సరికొత్త రీతిలో ఇద్దరు వ్యక్తుల సంభాషణగా వినాలనుకుంటున్నారా? అయితే బైబిల్ టాక్స్ హబ్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కొత్త అధ్యాయం మీకోసం సిద్ధంగా ఉంటుంది. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఇట్లు మీ లల్లా సంజీవ్ కుమార్.